వచ్చేలాగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లాన్ బి కింద బాపట్ల జిల్లా కేంద్ర పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని దశల వారీగా నిషేధిస్తామని తెలిపారు. ప్రజలు గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. బాపట్ల నగరానికి రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. చార్జ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పట్టణం. సో జిల్లా కేంద్రంలో ఉన్న ఈ పట్టణానికి ప్రత్యేక అధికారి డిఆర్ఓ గారు ఉండేవారు. డిఆర్ఓ గారు త్వరలోనే రిటైర్ అవుతున్నారు కాబట్టి సో మనం ఈ ప్లాన్ని చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీలో చెప్పిన ఈ సమస్యని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. త్వరలో దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ బ్యాన్ని స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాము. మీరందరూ కూడా ఆల్టర్నేట్ బ్యాగ్స్ని తీసుకురావాలి. బట్టలతో కుట్టినటువంటిది మీరు తీసుకురావాలని కోరుతున్నాను. స్వచ్ఛ సర్వేక్షణలో లిటరసల్ డేని చేస్తాము. మీ అందరూ కూడా తెలియచేస్తాం. చిన్న చిన్నగా సమస్య కావచ్చు లేదా మీ వార్డ్ లెవెల్ సమస్య కావచ్చు, ఆ రోజు తీసుకొచ్చి మాకు ఇవ్వమని కోరుతున్నాను. ఎలాంటి సమస్యలు ఉండొచ్చు పట్టణం మీరు ఇస్తే సో విత్ కోఆపరేషన్ వి విల్ మేక్ దిస్ అ బెటర్ సిటీ టు లివ్. టూరిజం కూడా చాలా పెరుగుతూ ఉన్నారు. టూరిజంకి మన సిటీ మీదుగా వాళ్ళు వెళ్తారు కాబట్టి మన సిటీ కూడా చాలా బాగా ఉండాలి. రాబోయే రోజుల్లో టూరిజం గురించి ఇంకా కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కొన్ని 19వ తేదీ